శ్రీకృష్ణుడు బృందావనంలో గోపికలతో కలిసి ఆడిన క్రీడలు భక్తి, ప్రేమ, పరమానందానికి మార్గదర్శకంగా నిలిచాయి. గోపికలు తమ హృదయాలన్నీ కృష్ణుని మీదే నిలిపి ఆయన్నే పరమతత్వంగా భావించి సంపూర్ణంగా ఆయన సేవలో లీనమయ్యారు. శ్రీకృష్ణుడి సంగీతం విన్న గోపికలు తమ ఇంటిని, కుటుంబాలను కూడా మరిచి ఆయన పరమరూపానికి భక్తి రసాన్ని ఇచ్చారు. శ్రీకృష్ణుడు గోపికలతో చేసిన లీలలు గోపికలకు పరమానందాన్ని ఇచ్చింది. ఇది దైవ ప్రేమకు అతి ఉన్నతమైన రూపమని చెప్పవచ్చు. కంసుడు శ్రీకృష్ణుని సంహరించేందుకు ఓటమి పాలైన మరికొన్ని ప్రయత్నాల తర్వాత చివరకు మల్ల యుద్ధం కోసం మధురకి రమ్మని ఆహ్వానం పంపిస్తాడు. శ్రీకృష్ణుడు 16 ఏళ్ల వయసులో ఈ సంఘటన జరుగుతుంది. శ్రీకృష్ణుడు మరియు బలరాముడు అందరి ముందు మధుర నగరంకు వస్తారు. కంసుడు చనరుడు, ముష్టికుడు అనే మహాశక్తివంతమైన మల్లా యోధులను ఉపయోగించి కృష్ణుణ్ణి, బలరాముని చంపాలని కోరతాడు. మల్లా యుద్ధం ప్రారంభమవుతుంది. కృష్ణుడు చనురుని చంపాడు, బలరాముడు ముష్టికుడిని చంపాడు. ప్రేక్షకులందరూ ఆశ్చర్యపోయారు. కంసుడు కోపంతో, భయంతో, అవమానంతో పరితపించసాగాడు. ఇప్పుడు కంసుని చివరి ఘట్టం స్టార్ట్ అవుతుంది. కృష్ణుడు నేరుగా రథపట్టణం మీదకి ఎక్కి కంసుని పట్టుకున్నాడు. అతన్ని నేలకేసి కొట్టాడు. చివరిగా కంసుడు మరణించాడు. ఈ సంఘటన ముఖ్య అర్థం ఇది ఆధ్యాత్మిక ధర్మం మీద దండనగా చెప్పబడింది. కంసుడు రాక్షస స్వభావాన్ని, దుర్నీతి పాలకుడిగా ప్రతినిధిగా భావించబడతాడు. శ్రీకృష్ణుడు ధర్మస్థాపన కోసం దుష్ట సంహారాన్ని ఎలా నిర్వహించాడో ఇది స్పష్టంగా చూపబడుతుంది. కంసుని చావు యుగకాల పరంగా ఉంటుంది. పురాణాల ప్రకారం ఇది ద్వాపర యుగం నడుస్తున్న కాలంలో జరిగిందని చెప్పబడింది. శ్రీకృష్ణుడు మొదలలో కంసుని సంహరించి అక్కడి ప్రజలను రక్షించాడు. అయితే కంసుని మరణం తర్వాత జరాసంధుడు 11 సార్లు మధురపై దండయాత్ర చేశాడు. మధుర ప్రజలు భయంతో ఉండేవారు. అప్పటికి శ్రీకృష్ణుడు మరియు బలరాముడు జరాసంధుని దాడులను సమర్థంగా ఎదుర్కొన్నారు. కానీ మధురకు శాశ్వత రక్షణ కోసం శ్రీకృష్ణుడు దేవేంద్రుని, విశ్వకర్మని సహాయంతో సముద్ర మధ్యలో ఒక కొత్త మార్గం నిర్మించాడు. అది ద్వారక. ద్వారకా నగరం 7 ప్రహారాలు గల నగరం. మణిమాయ భవనాలు, బంగారంతో అలంకరించబడిన వీధులు, సముద్రపు నీటిలో తేలినట్టుగా ఉండే భద్రమైన నగరం. శ్రీకృష్ణుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ద్వారకలోకి ప్రవేశించాడు. ఆ నగర ప్రవేశం సందర్భంగా ప్రజలు హర్షధ్వానాలు, శంఖనాదాలు, పుష్పవృష్టి, నృత్య గీతాలు, వేద మంత్రోచ్చరణలు చేశారు. ద్వారకలో శ్రీకృష్ణుడు పాలకుడిగా కాకుండా మార్గదర్శకుడిగా ఉండేవాడు. ప్రజల రక్షణ కోసం ఉన్నతమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. యాదవ వంశాన్ని ఐక్యంగా ఉంచాడు. ధర్మాన్ని, భక్తిని కేంద్రంగా ఉంచిన పరిపాలనను ప్రారంభించాడు. మానవాళికి ఒక ముఖ్య సందేశం ఇచ్చాడు. ధర్మానికి మార్గం ఎల్లప్పుడూ కొత్తదిగా ఉండవచ్చు. నైతికత, భక్తి, ధైర్యం ఉన్నవారు ఎక్కడైనా ఆధ్యాత్మిక కేంద్రాలను స్థాపించగలరు. శాంతి కోసం తరచు మార్పును స్వీకరించాలి. దీనిలో ముగింపు సందేశం ఏమిటంటే శ్రీకృష్ణుని ద్వారకా ప్రవేశం ఒక మహత్తర ఘట్టం. ఇది కేవలం నగర స్థాపన కాదు, ధర్మస్థాపన కోసం తీసుకున్న ఒక అపూర్వ అడుగు. ఈ కథను మనం జీవితంలో కూడా ఆదర్శంగా తీసుకోవాలి. సమస్యల నుంచి బయటపడకుండా కొత్త మార్గాన్ని ఏర్పరచడం మరియు భక్తితో జీవించడం. రుక్మిణీదేవి విదర్భ దేశాధిపతి భీష్మక మహారాజు కుమార్తె. చిన్ననాటి నుండి శ్రీకృష్ణుని లీలలు, ధర్మపాలనను విని ఆయనే తన భర్తగా కోరింది. రుక్మిణి సౌందర్యం, మాధుర్యం, వినయం, భక్తి అన్నీ ఆమెలో నిండి ఉండేవి. కానీ ఆమె సోదరుడు రుక్మి ఆమెను శిశుపాలకుడితో వివాహం చేయాలని సంకల్పించాడు. ఈ విషయం తెలిసిన రుక్మిణీదేవి ఒక బహుళార్థమైన లేఖను తన విశ్వసనీయ బ్రాహ్మణుడితో శ్రీకృష్ణునికి పంపించింది. ఆ లేఖలో ఇలా రాసి ఉంది: ఓ వాసుదేవ, నీవే నా ఆత్మస్వామి, నా నిత్య జీవితానికి నీవే పరమార్థం. నా వివాహాన్ని శిశుపాలకునితో చేయాలని నా సోదరుడు ప్రయత్నిస్తున్నాడు. నీవే నన్ను వచ్చి కాపాడు. నీవే నా ధర్మపతి కావాలి అని వేడుకుంటుంది. శ్రీకృష్ణుడు వెంటనే సత్యభామ, బలరామునితో సహా విదర్భ వైపు వెళ్ళి రుక్మిణిని రథంపై ఎక్కించుకొని తీసుకొస్తారు. ఇది చూసిన రుక్మిణి సోదరుడు రుక్మి కోపంతో కృష్ణుని వెంట పడ్డాడు. భయంకరమైన యుద్ధం జరిగింది. చివరికి రుక్మి ఓడిపోయాడు.
అవకాశం వచ్చినా కృష్ణుడు రుక్మిణిని హతమార్చలేదు, కేవలం అతని అహంకారాన్ని అణిచాడు. ఇదే ధర్మ మార్గం. తర్వాత ద్వారకలో ఎంతో వైభవంగా శ్రీకృష్ణుడు రుక్మిణిని వివాహం చేసుకున్నాడు. దేవతలు, ఋషులు, మునులు అందరూ ఆ దివ్య కళ్యాణాన్ని ఆశీర్వదించారు. ఆ వివాహం కేవలం ఒక ప్రేమ కథ కాదు, అది భక్తికి దేవుడు ఇచ్చిన సమాధానం. ఒకరోజు స్వర్గలోకంలో పరమ శోభాయమానమైన పుష్పం పారిజాతం శ్రీకృష్ణుని చేతికి వస్తుంది. అది ఇంద్రుడి ఉద్యానవనంలో ఉన్న ఆకాశంలో మాత్రమే ఎదిగే చాలా విలక్షణమైన పరిమళభరితమైన దేవతల పుష్పం. ఇందులో ఒక ప్రత్యేకత ఏమిటంటే దాన్ని ఎవరైనా ఇంటిలో ఉంచితే ఆ ఇంట్లో మాత్రమే శుభ ఫలితాలు, ఐశ్వర్యం, దేవతల కృప లభిస్తుంది. శ్రీకృష్ణుడు పారిజాతాన్ని సత్యభామకు ఇవ్వాలని అనుకుంటాడు. పారిజాతాన్ని స్వర్గలోకం నుండి తీసుకురావడం కోసం కృష్ణుడు ఇంద్రుడితో యుద్ధం చేస్తాడు. ఎందుకంటే అది దేవతల ఆస్తి అని ఇంద్రుడు అంటాడు. కానీ కృష్ణుడు చెప్పిన మాట, ప్రేమే పరమ ధర్మం, భక్తురాలైన సత్యభామ సంతృప్తి కోసం నేను ఇది తీసుకెళ్తున్నాను. శ్రీకృష్ణుని శౌర్యాన్ని చూసిన ఇంద్రుడు విశ్వాసంతో పారిజాతాన్ని ఇవ్వడానికి అంగీకరించాడు. కృష్ణుడు పారిజాతాన్ని సత్యభామకు ఇవ్వడంతో ప్రేమను నిరూపించే కృష్ణుని మరో లీల పూల సౌరభం, పవిత్రత ద్వారకా అవతారానికి మహిమను జోడించింది. కృష్ణుని ప్రేమ ఒకరిపై మాత్రమే కాదు, ఆయన ప్రేమ ప్రతి భక్తునిపై సమానంగా కురిపించేవాడు. ఈ కథలో కృష్ణుడు ఒకవైపు భక్తుని ప్రేమకు విలువ ఇచ్చినవాడు, మరోవైపు సమరంలో ధర్మాన్ని నిలబెట్టినవాడు. ఇది ప్రేమ, సమర, మమత, శాంతి అన్నీ కలిసి పరమాత్మ లీల. భక్తిని చెలామణి చేసే భగవంతుడు శ్రీకృష్ణుడు. రుక్మిణి సత్యంగా ఉండగా సత్యభామ ప్రేమలో తపనగా ఉండింది. ఈ ఇద్దరి మధ్య ప్రేమ పోరాడానికి పరిష్కారం పారిజాత పుష్పం అయ్యింది. ఉద్ధవుడు శ్రీకృష్ణుని శాశ్వతంగా సేవించిన భక్తుడు. ద్వారకా అవతారము పూర్తి కానున్న సమయంలో శ్రీకృష్ణుడు ఉద్ధవునితో చివరి మాటలు మాట్లాడతాడు. ఆ సమయంలో ఆయన ఉపదేశించిన తత్వబోధలు, జ్ఞాన మార్గం, భక్తి యొక్క శ్రేష్టత, సంసారం నుండి విముక్తి మార్గం అన్నీ కలిసి ఉద్ధవ గీత అనే రూపంలో ప్రాచుర్యం పొందాయి. శ్రీకృష్ణుడు, ఓ ఉద్ధవ, ఈ జగత్తు ఆత్మలో ఉద్భవించింది, ఆత్మ ద్వారానే స్థితి పొందుతుంది, ఆత్మలోనే లయ అవుతుంది. ఇదే పరమార్థం. దీన్ని తెలిసిన వాడే ముక్తుడవుతాడు. జ్ఞానం, వైరాగ్యం, భక్తి ఈ మూడు వంటివి నన్ను చేరడానికి ముగింపు సందేశం ఏమిటంటే శ్రీకృష్ణుని ద్వారకా ప్రవేశం ఒక మహత్తర ఘట్టం. ఇది కేవలం నగర స్థాపన కాదు, కానీ ధర్మ సంస్థాపనకు తీసుకున్న ఒక అపూర్వ అడుగు. ఈ కథను మనం జీవితంలో ఒక ఆదర్శంగా తీసుకోవాలి. సమస్యల నుంచి బయటపడాలి, కొత్త మార్గాన్ని ఎంచుకోవాలి మరియు భక్తితో జీవించాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూసినందుకు ధన్యవాదాలు.